హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవింద క్రికెట్. భారత మ్యాజిక్ క్రికెట్ దిగ్గజం మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రిని బీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించనుంది. ఈ మేరకు అవార్డును అందజేయనుందని బీసీఐ అధికారిక ఒకరు తెలిపారు. 2023లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాడు సుమన్ గిల్ని క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎంపిక చేసినట్టు వెల్లడించారు. 2019 తర్వాత తొలిసారిగా బీసీఐ ఈ అవార్డు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిస్తుంది. తొలి టెస్టుకు ముందు జరుగుతున్న ఈ కార్యక్రమానికి భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు హాజరయ్యే అవకాశాలున్నాయి. కాగా 61 ఏళ్ల రవిశాస్త్రి భారత్ తరఫున 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. రిటైర్మెంట్ తర్వాత వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 పర్యాపదాల టీమిండియాకు కోచ్గా కూడా వ్యవహరించాడు. 2014 నుంచి 2016 వరకు టీమిండియా డైరెక్టర్గా, అనంతరం టీం కోచ్గా కీలకమైన బాధ్యతలు నిర్వహించాడు. 2021 టీ20 వరల్డ్ కప్ వరకు ప్రధాన కోచ్గా బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా టెస్ట్ సిరీస్లు విజయాలు సాధించడం రవిశాస్త్రి కోచింగ్లో కాలంలో ప్రధాన ఘనతగా ఉంది. అయితే శాస్త్రి కోచ్గా కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టైటిల్స్ గెలవలేకపోయింది. 2019 డబ్ల్యూటీసీ ఫైనల్, 2019 వన్డే ప్రపంచ కప్లో సెమీఫైనల్ వరకు టీమిండియా చేరుకోగలిగింది. ఇక యువ క్రికెట్ సుమన్ గిల్ 2023లో అదరగొట్టాడు. వన్డేలో వేగంగా 2000 పరుగులు పూర్తి చేశాడు. అందులో 5 సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ అవార్డు రావడంపై సుమన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలతో చేశాడు.